హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మన అజ్జు వచ్చింది కదా యూఎస్ నుండి. ఇంకా యూఎస్ నుండి వచ్చారు అంటే ఎక్కడెక్కడైనా వెళ్ళండి, ఇండియా తప్ప వేరే కంట్రీస్ కి ఏదో ఒకటి తెస్తా ఉంటారు మన ఫ్యామిలీ కోసం అని. అంటే ఇక దొరకమని కాదు, ఏదో మనకి ప్రేమతో తెచ్చినవన్నమాట. జరిగిన పోయినేసేస్తుంది అజ్జు అక్క పాపం. చెప్పాలంటే ఇది ఒక ప్రౌడ్ మూమెంట్ అనమాట మన అజ్జుకి. అక్కడ జాబ్ చేసి ఇంకా మా అందరి కోసం తెచ్చింది. హ్యాపీ నీకే అవన్నీ. థ్యాంక్ యూ అను. థ్యాంక్ యూ నజ్జు. లెటర్ నువ్వు తీసుకో. ఇంకా చాలా తెచ్చింది. ఎవరెవరికి ఏమేమి తెచ్చిందని చూపిస్తాను. ఈ లోపల ఈ చిన్న వీడియో చూసేయండి. ఇంకా నాకేమంటే ఏ ఊరికి వెళ్ళేసి వచ్చినా పింపుల్స్ వచ్చేయడము స్టార్ట్ అవుతా ఉంది. ఏమంటే అక్కడ క్లైమేట్ పడకపోవడము అట్లా. సో చిన్న చిన్న పింపుల్స్ అవడం, అది ఇంకా పోవడానికి మళ్ళీ కొన్ని రోజులు పడుతుంది. ఇంకా దానికోసం ఏమంటే ఈసారి నేను హిమాలయ వాళ్ళది ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. ఇదేమంటే పింపుల్స్ ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమంటే నీమ్ ఇంకా టర్మరిక్. ఇంకా ఇది క్లినికల్లీ ప్రూవెన్ కూడా. ఇదేమంటే 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్ known for its powerful antibacterial action. ఇంకా ఇది వర్క్ చేయడం ఫస్ట్ డే నుండే స్టార్ట్ చేస్తుంది అండ్ ఎలిమినేటింగ్ 99.9% ఆఫ్ పింపుల్ కాజింగ్ బ్యాక్టీరియా. ఇంకా ఇక్కడ నేను మీకు దీని టెక్స్చర్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను. కొంచెం తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది సోప్ అండ్ పారాబెన్ ఫ్రీ కూడా. ఇది ఒక జెంటిల్ క్లెన్జర్ అనమాట, డిజైన్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్ అండ్ హెల్ప్ టు క్లియర్ పింపుల్స్. సో దీన్ని ఇంకా ఎలా యూజ్ చేయాలి, మనం ఎలా అప్లై చేయాలి అని చూపించేస్తాను. మన వెట్ ఫేస్ పైన జస్ట్ కొద్దిగా తీసుకుంటే చాలు ఈ ఫేస్ వాష్. ఇంకా దీన్ని మీరు మార్నింగ్ ఒకసారి ఇంకా ఈవినింగ్ ఒకసారి యూజ్ చేయొచ్చు. ఇంకా నేనైతే మార్నింగ్ ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చాను, అమ్మయ్య ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి అనిపిస్తుంది కదా, అలాంటప్పుడు మంచిగా ఎంత ఫ్రెష్ గా ఉంటుందో. ఇంకా దీని ఫ్రాగ్రెన్స్ అయితే చెప్పనవసరం లేదు, అంత రిఫ్రెషింగ్ గా ఉంటుంది. జస్ట్ అలా సర్క్యులర్ మోషన్ లో మనము మసాజ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా నార్మల్ వాటర్ తో అలా ఫేస్ వాష్ చేసేసుకోవడమే. సో ఇలా మీరు రోజుకి 2 times యూజ్ చేశారంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా దీంట్లో నాన్ డ్రైయింగ్, జెంటిల్ అండ్ ఎఫెక్టివ్ ఫామ్ లో ఉంది. ఇంకా మన స్కిన్ స్మూత్ గా సాఫ్ట్ గా కూడా ఉంటుంది. ఇంకా దీని తర్వాత మనం ఏదైనా అప్లై చేసుకొని హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు. నేనైతే సీరం అప్లై చేసుకుంటాను, తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను, బొట్టు పెట్టుకుంటాను, అంతే. ఇంకా రెడీ అయిపోయినట్టే. గ్లోయిగా ఉంటుంది స్కిన్. అందుకే మళ్ళీ చెప్తున్నాను, స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్కిన్ కేర్ మంచిగా చేసుకున్నామే అనుకోని మన స్కిన్ బ్యూటిఫుల్ గా ఉంటే చాలు. మనం ఏ అప్లై చేయకపోయినా పర్వాలేదు, మన స్కిన్ చాలా బాగుంటుంది. అంటే మేకప్ ప్రోడక్ట్స్ అంటూ అది ఇది దాని గురించి చెప్తున్నాను. ఇంకా ఈ ప్రోడక్ట్ మీకు ఈజీగా అమెజాన్ లో, నైకాలో, ఫ్లిప్కార్ట్ లో, హిమాలయ అఫీషియల్ వెబ్సైట్ లో, ఇంకా యాప్ లో దొరికిపోతుంది. ఇంకా మీకు నేను డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కావాలి అనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. మీకు మినిమం 30% ఆఫ్ కూడా దొరికిపోతుంది. ఇంకా నజ్జు ఏమంటే నా కోసం ల్యాప్టాప్ తెస్తాను అంటా ఉండింది. వద్దు నా దగ్గర ఉంది యాపీ ల్యాప్టాప్, నాకు వద్దు అనేసి అన్నాను. ఇంకా యాపీకి ఫస్ట్ టైం మీట్ అవుతున్నాం కదా, ఏం తెస్తే బాగుంటుందంటే యాపీకి ల్యాప్టాప్ తెమ్మని చెప్పాను. అంటే యాపిల్ ల్యాప్టాప్ కాదు, యాపీకి విండోస్ ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు అవసరము. సో అలా నార్మల్ ల్యాప్టాప్ తెమ్మని చెప్పాను. లినోవో తెచ్చింది. ఇది మీ ఆంటీకి షాల్వా. ఆంటీకి జస్ట్ ఇది నీకు పెద్దగా సరిపోతాయి. కొద్ది పెద్ద ఇంకా పెద్దగా అవుతుంది. చిన్న ఇవ్వకూడదు, పెద్ద అయినా దాచుకోవచ్చు. ఇప్పుడు మీరు దీనికి అతికించుకోవచ్చు ఇట్లా. అడుగుతా ఉంటాం. నజ్జు టెడ్డీ లాస్ట్ ఇయర్ బర్త్డేకి అడిగింది పాపం నాకు అది. ఇది 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 యాపీకి, టెడ్డీకి, ఇది రూబీకి. ఇది నా అబ్బాయి, నాకేం తెలుసు, నాకు ఓన్లీ అబ్బాయిలనే తెలుసు. వాడికి కూడా ఫేస్గాడికి. అయ్యో సాల్టీ హెయిర్ వచ్చింది. అయ్యో సాల్టీ అట్లే రజ్జు యాద్గా. ఇది బబ్బాది. ఇద్దు దాని ఎక్కడ పెట్టు, నువ్వే ఇక్కడ పెట్టు. ఇది శానిటైజర్స్ స్మెల్ వచ్చేది. ఇది మీకు
ఏమది పర్ఫ్యూమా? థ్యాంక్స్ రాజు. ओपन चाहिए చేస్తాను. विश करो బాగా కర్తలే. शू हटा उसका अंदर నికాల్ బయట భీర్ మై తెడా ఓపెన్ చేస్తానా? ఎందుకు అమ్మా సూట్ కేసు నీకే అది నేను చెప్పింది ఇది సూట్ కేస్ ఆపు ఇది జాగ్రత్త. ఏంది ఎట్లా పెట్టేస్తున్నావు ల్యాప్టాప్? నువ్వే కదమ్మా ఇచ్చావు. నై వాళ్ళ సంబంధం ల్యాప్టాప్ యాప్ నీకే నీకోసమే. నాకునా పోరమ్మా రోజు కొడు పెట్టిద్దాం గోల్డ్. ఏ చూపిరా పడేస్తావేంద్రా? హ్యాపీ బాగా పెట్టుకో దగ్గర తీసుకున్నా ఏదో తీసుకో. ఇది కూడా నీకే యాప్ బుద్ధిదానికి ముందు పట్టుకో అంతా తీకోడ్డా దానిపైన లోపల ఉంటుంది చూడు. తీసుకో ఇక్కడ परफ्यूम मम्मी परफ्यूम देखो హ్యాపీ చూడు హై హీల్ లాగా పర్ఫ్యూమ్ దాని మీద పెట్టేసేయండి. హ్యాపీ ఇచ్చి ఇరుగుతుంది నాన్న. భలే ఉంది కదా. సాల్టీ నన్ను కాసేపు సాల్టీ చేసేసింది. హ్యాపీ ఇదిగో నీకే సైడ్ పర్స్ హ్యాండ్ బ్యాగ్ నువ్వే తీసుకోలే నేను హలో లిప్స్టిక్స్ థ్యాంక్ యూ. ఇవన్నీ ఒక హాల్ చేస్తుందేమో అమెరికా హాల్. ఇది నీకు సైడ్ అవునా నాకు చెప్పలే ఆ చెప్ప నేనే తీసుకున్నా. వాళ్ళిద్దరు ఒకటే కదా. బాబాకి అవి బాబాయ్ అండి ఇటు పెట్టండి. ఇవన్నీ కూడా బాబాకేనా? ఇవి స్కూల్ కి పట్టుకొని వెళ్ళొచ్చు బ్యాగ్స్ వేసుకొని. అవి శానిటైజర్స్ అంటారన్నా. అవి భలే ఉంది యాప్లు. వీడు చూడు పట్టుకో. ఇది నీ ల్యాప్టాప్ అనుకుంటా చార్జ్. ఏందమ్మా సాల్టీ పెప్పర్ లో ఎంట్రీకిలు? అదే కాదు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. పోనీలే మన పిల్లలే కదా. నేను ఇవి చాలా తెచ్చాను. ఏంటవి? వచ్చా బాడీ బాత్ అండ్ బాడీ లోషన్స్. సల్లు దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ నజ్జు. ఇట్లా ఈ బ్యాగ్స్ కూడా నీకే. ఏమా గుడ్డి బ్యాగులు వేసుకొని ఇది నాది రేజర్స్. ఈ జీన్స్ నీకే టెడ్డీ. టెడ్డీ పొడవ చూసుకో. అదే కదా నాకు ఇప్పుడు ఇంకొక ఉండదు. ఇది కూడా నీకే. ఇవి లెగిన్స్ నీకే. అబ్బా సాల్ట్ పెప్పర్ హెయిర్ పర్వాలేదులే వాళ్ళ తమ్ముళ్లే కదా. అవును అంతే కదా. అవును అదేందో భలే ఉంది పర్పుల్ది. ఇది నీకే టెడ్డీ. అయి భలే ఉంది. ఇట్లా బటర్ఫ్లై బెలూన్ బటర్ఫ్లై హ్యాండ్స్. ఇవి జీన్స్ మీద వేసేసుకో. బేసిక్ గా ఇది అంత మొత్తం. ఈ లెగిన్స్ లులు లెమన్ ఒకటి జిమ్ షాప్. ఇది నీకే. అయి హై అంటావే. భలే ఉందా పొట్టిది. హై అంటా. స్వెటర్ నీకే వస్తుంది కదా. స్వెటర్ కోట్ లాగేసుకోవాలి. ఇద్దరు ఒకటే వేసుకోవచ్చులే. అదిగో రెండు ఒకేలాగా ఉన్నాయి. చెరి ఒకటి. ఇవన్నీ నువ్వు ట్రై చేయాలి ఓకేనా. ఇది నాది. బ్లాకిష్ లెక్క గందరగోళంగా ఉంది ఇల్లంతా. ఇది జంప్ సూట్ కానీ నువ్వు దీనిపైన ఆ జాకెట్ వేసుకో బాగుంటుంది. అది ఇంకా ఈ మేకప్ కిట్స్ ఏమంటే రుబీకి ఒకటి టెడ్డీ యాపీకి ఒకటి అంట. అక్కడ ప్యారిస్ హిల్టన్ ఈ కంపెనీ చాలా ఫేమస్ పిల్లలకి. సో అందుకే 2 తెచ్చా. నీదేనన్నా నీదే.
బాబా దానికి మన ఇండియాది సాకెట్ కొనుక్కోమంటా ఉంది బాబా. యాప్ పడతా వెనక్కి, జాగ్రత్త అన్న. ఇంకా హ్యాపీకి ఏమంటే సర్ప్రైజ్ అనమాట. వాడు షాక్ లో ఉన్నాడు, ఒక ల్యాప్టాప్ వచ్చింది అంటే. యాక్చువల్ గా టెడ్డీకి ల్యాప్టాప్ ఉంది, అప్పటి నుండి సుదర్శన్ అడుగుతానే ఉంటుంది, డీకాకు మాత్రం కొనిస్తావు బాబా, నాకు కొనివా, నాకు కూడా కొని అంటే, నీకు ఇప్పుడే ఎందుకురా అనేసి అంటా ఉంటాం మేము. సో అలాంటిది సడన్ సర్ప్రైజ్ గా సుదర్శన్ కూడా తెలియదు నజ్జు ఇలా ల్యాప్టాప్ తెస్తుంది హ్యాపీకి అనేసి. ఆపుకుట్టికి బాబా టెడ్డీ ఎలా ట్రీట్ చేస్తూ ఉంటావో అట్లే ట్రీట్ చేస్తుంది వాడు. సెటప్ చేసేది నువ్వు పెట్టుకోవచ్చు కావాలంటే, నాకు కూడా వద్దంటే. టెడ్డా మన 4 members ఉండాలన్న యాప్. టెడ్డా ఇదిగో ఇది చాక్లెట్ తగిలిందిరా తాకిందా? హ్యాండ్ బ్యాగ్ మీద तुम्हारा नहीं रमिका नहीं मोहना को और एक भी निकाल दो। डैडी का लैपटॉप देखिए भाई ने డాడీ ప్యాంట్ లో ఉంది, జాగ్రత్తగా వచ్చిందా? తీసారు कैसा निकालती की కిలి वो कीला उसने चुनो चेक ఇది నాదే. ఇక్కడికి వచ్చి కూర్చోకాలంటే. హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ నిలవదు రే నాన్న మమ్మీ, రే బెంగళూరుకి వస్తుంది నాన్న టిక్కు 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 అంట. మీ ఊరికే వచ్చేది 3 days. नाना की और एक मोहना का काम है नीचे हटाले वो दे मोहना नहीं शिरीష అన్నిట్లో వచ్చేసాను ఏం అనుకోవద్దు, దాచి పెట్టాను అన్నిట్లో కదా దబ్జాగా. అయిలే ఇది నాదే, నా ఇంటర్వ్యూ. బాగుందా మమ్మీ, నచ్చిందా? థ్యాంక్స్ రాజు. అదే మమ్మీ మల్లె పువ్వు స్మెల్. మా మమ్మీకి మల్లె పూలది భలే ఇష్టం టెడ్డా, ఆ ఫ్రాగ్రెన్స్. సహీ అచ్చా అబ్బా అంట. अच्छा था अच्छा अच्छा. डैडी द ब्लैक आई है नी सेम. ఇది రీనికి ఎవరి మనీ ఏనా ये तुम नाचो दिल दम बटन पेट వేడో पसंद आते ఇంకా ఇవి సుదర్శన్ కోసం తెచ్చినవంట. ఇష్టం వస్తాయో లేదో అనేసి డౌట్ గా వెళ్తా ఉంది. సుదర్శన్ hope you like it. పడతాయని కూడా అనుకుంటున్నా కానీ పడతాయి. సాల్టీ పెప్పర్ హెయిర్ బాబా. క్లిప్స్ అంటా డెడ్డా. ఇవంతా ఏమో గానీ మా మమ్మీ కోరస్ భలే ఉంది కదా. పెట్టుకోవచ్చు మంచిగా. అండ్ ఇది స్కేల్, ఇది క్లిప్పర్, బోర్డ్ క్లిప్. భలే అన్నాయి డెడ్డా. నువ్వు టెడ్డా నువ్వు శారీ వేస్తున్నావు, జడేసుకొని ఇది పెట్టుకోవచ్చు. జడేసుకొని लगा लेना बीच में पायल. अरे वो హ్యాపీ టెడ్డీ టెడ్డీ హ్యాపీ. ఇది 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 ఉన్న ఇట్లా కుట్టుకోవాలి. ఫ్రెంచ్ ప్లేట్లు
ఇది భలే ఉన్నాయి కదా క్యూట్ గా. నేను వెంటనే ఒకటి భలే ఉంది. ఇంకోటి చెప్పలేదు కదా మా చెల్లి గురించి. మా చెల్లి లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తుంది, అంటే లెఫ్ట్ హ్యాండ్ రైటర్ అనమాట మా చెల్లి. అందుకే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ తోనే ఎక్కువ పనులు చేస్తా ఉన్నట్టు మీకు కనిపిస్తా ఉంటుంది. మళ్ళీ డౌట్ వస్తుంది కదా, అందుకే ఇప్పుడే గుర్తుకొచ్చింది సడన్ గా, అది చెప్తున్నాను. ఇంకా తీసేద్దామా అన్ని? పెద్ద మళ్ళీ రూబీ వాళ్ళకి కూడా ఇవ్వాలి, దాంట్లో రూబీకి ఫిజ్ గార్డ్ కా ఇంకా ఉన్నాయి కదా ప్యాకేజ్. प्लेयर सेपरेट से पैक होता डीवीडी प्लेयर विद लैपटॉप डिसकंटिन्यू हो गई. आइसक्रीम खाते हैं नो, चॉकलेट खाते हैं. इसको मैं एडॉप्ट. ఇంకా మా డాడీ కూడా ల్యాప్టాప్ తెచ్చింది. మా డాడీకి ఏమంటే ల్యాప్టాప్ విత్ డివిడి ప్లేయర్ కావాలంట. అలా ఉండదు డాడీ, డివిడి ప్లేయర్ సపరేట్ గా తెచ్చాననేసి ఇస్తా ఉంది. మా డాడీ దగ్గర చాలా ఓల్డ్వి సిడీస్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూసుకోవాలంట. అందుకనేసి ల్యాప్టాప్ లో చూసుకోవాలి అనేసి అడుగుతా ఉన్నారు. సో అట్లా తెచ్చింది అనమాట. ఇంకా ఇప్పుడు మాకు లంచ్ టైం. ఇంకా ఇక్కడ రెడీ హ్యాపీ అన్ని అరేంజ్ చేస్తున్నారు డైనింగ్ టేబుల్ పైన. ఇంకా లంచ్ ఈసారి మా మమ్మీ ఏం చేసింది ఏంటి అనేది కిచెన్ లోకే వెళ్ళలేదు. మేము అన్ని అవి చూసుకోవడమే సరిపోయింది. మా మమ్మీ అప్పుడప్పుడు వచ్చి ఇంకా వెళ్తా ఉండింది. ఇంకా మేము అవన్నీ చూసుకుంటా ఉన్నాంగా, నజ్జు తెచ్చినవన్నీ. మా మమ్మీతో అయితే భలే కామెడీగా ఉంటుంది అనమాట. అన్నీ వచ్చి ఏదో ఒకటి చెప్తా ఉండింది ఒక్కొక్క దాని గురించి. అప్పటికి నేను మీకు అంతా పెట్టలేదు, బోర్ కొడుతుంది అనేసి, లెంగ్తీగా అయిపోతుంది అనేసి కొంచెం కొంచెం కట్ చేసేసి ఎడిట్ చేసి పెట్టానమాట. ఇంకా జోక్స్ చేస్తా ఉండింది మా మమ్మీ. ఇంకా ఆ రోజు లంచ్ కి చికెన్ ఫ్రై చేసింది, మమ్మీ రసం చేసింది, దాని తర్వాత బెండకాయ ఫ్రై కూడా చేసింది. ఇంకా నజ్జు కోసం మళ్ళీ సాంబార్ చేసింది. యాక్చువల్ గా ఆ రోజు మధ్యాహ్నము బిర్యానీ చేసుకుందాము, కచ్చి బిర్యానీ చేసుకుందాము, హైదరాబాదీ స్పెషల్ కచ్చి బిర్యానీ అనేసి అనుకున్నాము. కానీ ఏమంటే అందరికి అంత ఓపికలు లేవు, టయర్డ్ అయిపోయాము. అవునంట. థ్యాంక్ యూ నాన్న అని చెప్పు గట్టిగా. तुम्हारा भी होता है 15. तुम्हारा भी 15 इंच. ఓకే మా పాప చూసుకోరా బాగా చదువుకో. నువ్వు వెళ్ళట్లేదా నాకు? వాకింగ్ చేయకుండా ఇంకేం చేయాలి? ఇంకా మా మమ్మీ మేము రాకముందు గోంగూర పచ్చడి చేసిన అంట. కొద్దిగా టేస్ట్ చేయమనేసి ఇచ్చింది. ఎంత ఎమ్మిగా ఉండిందో గోంగూర పచ్చడి, చికెన్ ఫ్రై. అసలు అబ్బా డెడ్లీ కాంబినేషన్ అది. ఇంకా తినాలనిపించింది, దాంతోనే తినాలనిపించింది. కానీ లేదు, నేను కొద్దిగా, నజ్జు కొద్దిగా, సుదర్శన్ కొద్దిగా టేస్ట్ చేసాము. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అందరం పడుకున్నాము. ఇంకా నేను లేచేసాను, నజ్జు పాపం ఇంకా పడుకుంటానే ఉంది. పాపం డిస్టర్బ్ చేయకుండా ఉండాలనేసి స్లోగా వెళ్తా ఉన్నాను. మేమేమంటే చిన్నప్పటి నుండి కొద్దిగా డిస్టర్బెన్స్ అయినా లేసేస్తామంట మంచి నిద్రలో ఉన్నా. అందుకనేసి నాకంటే అలవాటు అయిపోయింది మ్యారేజ్ అయిన తర్వాత. మీకు చెప్పా బెడ్రూమ్ లో పడుకో మమ్మీ, నేను సుదర్శన్ వాళ్ళ దగ్గర పడుకుంటాను అంటే, నాకు నిద్ర రాదు మీరు పడుకోండి అంటా ఉండింది. ఇక్కడ చూస్తే ఏమో పడుకునేసింది పాపం సోఫాలోనే. ఇంకా సుదర్శన్ ఏమో పడుకోలేదు, రెడీ హ్యాపీ పడుకునేశారు. సుదర్శన్ కి ఆఫీస్ ఉందిగా, ఇంకొంతసేపు అలా రిలాక్స్ అవుతున్నాడు అంతే. ఇంకా నజ్జు వచ్చేటప్పుడు నాకు అన్ని అడిగింది, ఏమేమి కావాలి, ఎవరెవరి సైజెస్ అన్ని అడుగుతా ఉండింది అనమాట. నేను అన్ని చెప్పా, ఏం వద్దు నజ్జు, ఇప్పుడు అక్కడ వేరు ఇక్కడ వేరు అలాగా ఏం లేదు, ఇండియాలో అన్ని దొరుకుతున్నాయి, ఇక్కడ అన్ని తీసుకుంటానే ఉంటాం, నువ్వేం తేవద్దు అనేసి అన్నాను. ఇంకా నేను రాక వస్తున్నాను, ఏం తేకుండా ఎలా వస్తాను చెప్పు, ఏదో ఒకటి చెప్పు, నేను అన్ని తీసుకొస్తాను అంటానే ఉండింది. సో కొన్ని సైజెస్ చెప్పాను. వీళ్ళు క్రాక్స్ కావాలంటే ఆ సైజ్ చెప్పాను. ఇంకా మా సుదర్శన్ కి షర్ట్స్ తెచ్చిన, టీ షర్ట్స్ అవి వాటి సైజ్ చెప్పాను. అంతే, అన్ని తీసుకొచ్చింది. ఇంకా నా కోసం ఏం తెచ్చింది అనేది మళ్ళీ మీతో షేర్ చేస్తానులేండి. ఇంకా డాడీ ల్యాప్టాప్ తెప్పించుకున్నారు నజ్జు దగ్గర. ఇంకా దానికి ఏమంటే కాన్ఫిగర్ చేసుకోవాలిగా, అదే సుదర్శన్ దగ్గర చేపించుకుంటున్నాడు అంతా. రీసెంట్ గానే మా డాడీకి ఐఫోన్ పంపించుండింది. ఇంకా అలాగే సుదర్శన్ దగ్గర ఉంది కదా వాచ్, యాపిల్ వాచ్, అలాంటిది కూడా పంపించుండింది. ఇంకా మమ్మీ కోసం హ్యాండ్ బ్యాగ్ ఎప్పటి నుండో అడుగుతా ఉండింది అలాంటిది కావాలని. యాక్చువల్ గా చెప్పాలంటే మమ్మీకి నజ్జు వస్తే చాలు, ఏం వద్దు అన్నట్టుగా ఉండింది. ఇంకా ఈ నెయిల్ పాలిష్ భలే ఉండింది. టెక్ నెయిల్స్ ఏమో అనుకున్నాను, కాదంట, నార్మల్ నెయిల్సే. దానిపైన డిప్పింగ్ పౌడర్ అనేది ఒకటి వేస్తారంట. అవి ఒక 3 weeks వరకు అలానే ఉంటుందంట. మళ్ళీ కావాలంటే తీసేసి మనం వేరేది వేసుకోవచ్చు అంట. ఇంకా ఈ చేతికి వేసుకున్న బ్రేస్లెట్స్ భలే నచ్చాయి నాకు. ఏమంటే పర్మనెంట్ అనమాట అవి, జస్ట్ అట్లా కరెక్ట్ గా మన సైజ్ ఎంత ఉంటుందో అంతా లాక్ చేసేస్తారు అక్కడే. అది ఏమంటారు తీయడము అలా అంత ఏముండదు, అలాగే ఉంటాయి. ఇంకా ఫింగర్ కి కూడా ఒక రింగ్ లాగా వేసుకుంది. 18 carats గోల్డ్ అంట ఇది. ఇక్కడ కూడా వేస్తాను ఉండొచ్చు, నాకు ఐడియా లేదు. ఇంకా ఫస్ట్ టైం చూసాను నేను, అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా డాడీ నైట్ కోసం ఏమంటే బిర్యానీ తెప్పించారు. ఏం చేయకుండా ఎట్లా, సుదర్శన్ కూడా వచ్చున్నాడు, నజ్జు కూడా ఉంది తింటుంది అనేసి బిర్యానీ తెప్పించారు. కానీ నజ్జుకు పాపం నైట్ బాగా హెల్త్,
వామిటింగ్ అయిపోయింది, ఇంక ఇడ్లీయే తింటా ఉనింది. సో అంతే, ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తాం. ఎందుకు వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.